హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాడిని తక్కువ అంచనా వేయకు. ఈరోజు శశికి వాడు నరకం చూపించాడు అని జరిగిందంతా చెప్పగానే అంతా విన్న కిరణ్ ముఖంలో రంగులు మారాయి. ఏంటన్నయ్యా, వాడు అంత చేస్తే లాగి పెట్టి నాలుగు తగిలించడం మానేసి కూల్గా ఉన్నావా? మీ వదిన జోలికి వస్తే నేను ఎందుకు కూల్గా ఉంటాను? రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని తన ప్లాన్ చెప్పాడు. అంతా విన్న కిరణ్ షాక్గా చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అన్నయ్య, వాడికి డౌట్ వస్తుందేమో. అంత సీన్ వాడికి లేదు, కానీ పద వెళ్దాం అని ఇద్దరం ప్రసాదం ఇస్తున్న చోటుకి వెళ్ళారు. శశి, సంగీత ఇద్దరు ప్రసాదం తీసుకుని బయటికి వచ్చారు. ఏంటి శశి, మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. నువ్వు వచ్చి నాతో 10 నిమిషాలు అయ్యిందో లేదో అప్పుడే తన తమ్ముడిని తీసుకుని వస్తున్నాడు ప్రసాదం తింటూ అంది. నడిచి వస్తున్న సంజయ్ని చూసి, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అత్తా. అందుకే నేను ఎక్కడ ఉన్నా ఆయన అక్కడే ఉంటారు. ఎంతో సంతోషంగా చెప్పింది శశి. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు, కానీ నాకెందుకో అది ప్రేమ అనిపించడం లేదు. నువ్వు ఎక్కడైతే అభికి దగ్గర అవుతావన్న భయంతో, అనుమానంతో వచ్చినట్టు ఉంది. శశి మనసులో అనుమాన బీజం నాటాలని తన ప్లాన్ స్టార్ట్ చేసింది సంగీత. అత్త, సంజయ్ గురించి మీకు పూర్తిగా తెలియదు. తనకి నేనంటే చాలా ఇష్టం. నీకు కొత్త, అందుకే అనుమానంగా అనిపిస్తుంది. నేను అభితో ఫ్రెండ్లీగా ఉన్నా ఆయన ఏమనరు అంటూ సంజయ్ దగ్గరికి రావటంతో, ప్రసాదం తీసుకో సంజయ్, నవ్వుతూ అడిగింది శశి. చేతికి ఎందుకు, నువ్వే తినిపించు కావాలనే అన్నాడు సంజయ్. అభి సంగీతకి మండాలని సంజు అంటూ ఆశ్చర్యంగా చూసింది చేసి. ఏంటి తినిపించు, ఆంటీ గారు మీరైనా చెప్పండి. ఈ వీక్లో మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. తను నాకు ప్రసాదం తినిపిస్తే తప్ప? నవ్వుతూ అడిగాడు సంజయ్. తప్పేం లేదు సంజయ్, శశి పెట్టు మీ ఆయనకి, లేని నవ్వును తెచ్చి పెట్టుకుంటూ అంది. సరే అత్తయ్య అని సంజయ్ చేతిని పట్టుకుని పక్కకి వచ్చి, ఏంటి నువ్వు మా అత్త ముందు అలా తినిపించు అంటున్నావు? చిరుకోపంగా అంది శశి. నేను ఏమన్నాను? ప్రసాదం తినిపించు అన్నాను, అంతేకాని నా పెదవులపై ముద్దు పెట్టు, హగ్ చేసుకో అనలేదు కదా. 2 చేతులు జోబులో పెట్టుకున్నాను నీ అన్న సంజయ్ మాటలకి శశి సిగ్గుగా చూస్తుంది. శశి, నీ బుగ్గలేంటి అలా ఉన్నాయి? పడుతున్నావా? కొంటిగా అన్నాడు. నిన్ను అంటూ సంజయ్కి పులిహోర పెట్టి, కావాలనే మా అత్త ముందు ఇలా అన్నావు, నాకు తెలీదా ఏంటి? తను ప్రసాదం తింటూ అంది. అవును, ఈ రకంగా అయినా మన బాండింగ్ చూసి వేసే పిచ్చి పనులు మానుకుంటారని. ఏమంటుంది మీ అత్త? శశి నుదుటిన కుంకుమ సరిచేస్తూ అన్నాడు. ఏముంది సంజు, నువ్వు చెప్పింది నిజమే. సంగీత అత్త వచ్చింది ప్రేమతో కాదు, మన ఇద్దరి మధ్యన పుల్లలు పెట్టి విడదీయటానికి భయపడుతూనే చెప్పింది. శశి ఎక్కడైతే సంజయ్ కోపం తెచ్చుకుంటాడోని. సంజు నవ్వుతూ, అంత ఫాస్ట్గా మీ అత్త మనసు ఎలా క్యాచ్ చేశావు శశి? ఏముంది అంటూ జరిగిన సంభాషణ అంతా చెప్పింది. అంతా విన్న సంజయ్ నవ్వుతూ, తనకి తెలియదు కదా మన బంధం ఎంతగా ముడిపడి ఉందో. అలాంటి మాటలు మన చెవికి ఎక్కవని మీ అత్తకి అర్థమవుతుంది. సరే పద, సైట్ దగ్గరికి గర నిన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. శశి భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నాడు. సంజు అంటూ భయంగా చూసింది. ఆ చూపుకి అర్థం తెలిసిన సంజయ్, ఎవరు ఏమనరు, నువ్వు నా భార్యవి, ఎవరికి భయపడాల్సిన పని లేదు అని ముందుకు నడిచాడు. అతని ధైర్యానికి ఆమె మాత్రం ఏం మాట్లాడుతుంది? అతని ప్రేమకి కరిగిపోవటం తప్ప. కాసేపటికి అందరూ ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిముఖం అంతా మాడిపోయే ఉంది. కారణం శశి, సంజు ఇద్దరు వేరే కారులో రావటం, ప్రసాదం తినిపించుకోవటం ఏమాత్రం అతనికి నచ్చలేదు. కొడుకు చేతిని పట్టుకొని కూల్గా ఉండు అని సైగ చేసింది సంగీత. సరే బామ్మ, నేను శశిని సైడ్ దగ్గర డ్రాప్ చేసి
ఆఫీస్‌కి వెళ్తాను. టైం చూసుకుంటూ అన్నాడు సంజయ్. సరే అల్లుడు. శశి వెళ్దామా? డ్రెస్ చేంజ్ చే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంది మెల్లగా. ఏంటి? అంటూ నొసలు చిట్లించాడు. అర్థమైంది అంటూ అతని చేతిని పట్టుకుని బయటికి నడిచింది. అది చూసిన అభి కోపం తారస్థాయికి చేరుకుంది. శశికి ఇచ్చిన డోస్ సరిపోలేదు, పెంచాలని డిసైడ్ అయ్యాడు. కార్ సైట్ దగ్గర ఆగడంతో శశి కార్ దిగి బయటికి సెక్యూరిటీ చూసి ఆశ్చర్యపోయింది. సంజు, సెక్యూరిటీ నాన్న అరేంజ్ చేశారా? లేదు, నేనే చేశాను ఆమె చేతిని పట్టుకొని ముందుకు నడుస్తూ చెప్పాడు. కానీ ఎందుకు? ఏం అర్థం కాక అడిగింది. ఆ అభి నీ విషయంలో ఈరోజు ఇంకా కోపంగా ఉండవచ్చు. వాడి వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. ఆమె తల నిమురుతూ ఆఫీస్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళాడు. అతని మాటలకి అప్పటికే అమ్మడు షాక్లో ఉంది. ఎందుకు సంజు అంత భయం? ఆ అభి నువ్వు ఉన్నంత వరకు నేనేం చేయలేడు. ధైర్యంగా ఉంది. అది భయం కాదు, నా బాధ్యత శశి. ఆ మాటకి చివ్వున తలెత్తి చూసింది. భయానికి బాధ్యతకి చాలా తేడా ఉంది. శశి, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ సంజయ్ అభికి భయపడతాడా? సూటిగా అడిగాడు. నా సంజు అలాంటివాడు కాదు, ఎంతో ప్రేమగా చెప్పింది. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. నీ సేఫ్టీ నాకు ముఖ్యం అంటూ ఆమె చేతిని పట్టుకొని, అభి ఇక్కడికి వస్తే నాకు మెసేజ్ చేయి, సరేనా? సరే సంజు అని వెళ్తున్న సంజయ్ని పిలవాలని అనుకుంది. కానీ అంతలోనే ఆగిపోయింది. అతన్ని పిలవాలి అన్న ధైర్యం చాలటం లేదు తనకి. పిలిచావా అంటూ వెనక్కి వచ్చాడు. తల ఆడించి అంతలోనే తలని అడ్డంగా ఊపింది. శశి ఆర్తిగా పిలిచాడు. చిన్న స్మైల్ సిగ్గుతో అతని కౌగిలిలో ఒదిగిపోయింది. చెప్పు, ఎందుకు పిలిచావు? ఇక్కడే ఉండొచ్చు కదా మెల్లగా అంది. ఉండాలని నాకు ఉంది శశి, కానీ అక్కడ మీటింగ్స్ టైంలో నేను లేకపోతే మామ నా మీద అరుస్తాడు. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ లలన్గా చెప్పాడు సంజు. ఏంటి శశి? సైట్ దగ్గర వర్క్ అవ్వగానే ఆఫీస్కి వస్తాను. నా దగ్గరికి రావాలంటే పర్మిషన్ అవసరం లేదు, నీ ఇష్టం అంటూ ఆమెని హత్తుకుని బయటికి నడిచాడు. కానీ అతని అడుగులు ముందుకు పట్టడం లేదు. వెళ్ళను అంటూ మారం చేసేసరికి మరలా వెనక్కి వచ్చి శశిని దగ్గరికి తీసుకుని ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఊహించని చర్యకి శశి షాక్గా చూసింది. కానీ అతను చేస్తున్న పనికి సహకరించడం మొదలుపెట్టింది. తొలిముద్దులో అతని ప్రేమను చూస్తున్న శశి పులకించిపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని అల్లుకుపోయింది. ఇష్టం లేకపోయినా ఆమెను వదిలి నుదుటిన ముద్దు పెట్టుకుని పెద్ద పెద్ద అడుగులతో బయటికి నడిచాడు. ఆమెను చూస్తే మనసు వెళ్ళను అంటుంది అని అతని పెట్టిన ముద్దుకి మాత్రం శశి షాక్లోనే చైర్లో కూర్చొని భారంగా ఊపిరి తీసుకొని సిగ్గుతో తనలో తానే నవ్వుకుంది. అప్పటికే ఇదంతా చూసిన అభి పటపటా పళ్ళు నూరుకుంటూ లోపలికి వచ్చాడు. ఏంటి కథ చాలా దూరం వచ్చింది అంటూ లోపలికి వచ్చిన అభిని చూసి షాక్ అవ్వింది శశి. ఏంటి ఎప్పుడు వచ్చాను అని ఆశ్చర్యపోతున్నావా? ఆమె దగ్గరికి కుర్చీ లాక్కుని నవ్వుతూ అడిగాడు. శశి కోపంగా చూసింది. ఏంటి నా మాటలకి భయపడకుండా ఆ సంజయ్తో రొమాన్స్ చేస్తున్నావు? ఏంటి అంత చులకనగా కనబడుతున్నానా? అవును, అయితే ఏంటి? అయినా సెక్యూరిటీ నిన్ను ఎలా లోపలికి రానిచ్చారు? నేను వచ్చింది సీక్రెట్గా వచ్చాను. చివరికి నీ లవర్కి కూడా తెలియదు. దొంగచాటుగా వచ్చి మమ్మల్ని మా మాటల్ని వినడానికి సిగ్గులేదా? నాకెందుకే సిగ్గు అంటూ శశిని మీదికి లాక్కుంటున్నాడు. శశి భయంగా చూసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వచ్చాడు మన సంజయ్.